90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీయాచరణ్ కృష్ణ. నమస్కారం అండి. మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తున్నారు? ఇక్కడ ఇప్పుడు ఎట్లా మనం 2025 అడుగు పెట్టాం కాబట్టి అసలు ఈ సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది, సబ్జెక్ట్ పనిచేస్తుందా లేదా, ఎలా పనిచేస్తుంది, దానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తే అది పనిచేస్తుంది అంటే మనం ఏం చేసామంటే ఈ సబ్జెక్ట్ ఎప్పటి నుంచో ఉంది, అలాగే ఇది విశ్వం అంతా వ్యాపించి ఉంది, ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. కానీ ఇది ఎలా పనిచేస్తుంది మనం అబ్జర్వేషన్ చేయలేదు. తన పని మాత్రం తను చేసుకుపోతుంది. అంటే నిన్ను అది అబ్జర్వ్ చేస్తుంది నిరంతరం, నువ్వు దాన్ని అబ్జర్వ్ చేయట్లేదు. అంటే ఇప్పుడు మనకు ఒక చర్యకు ప్రతి చర్య జరిగినప్పుడు కదా అది ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు చక్కెర తీయగుందని మనం ఎన్ని రకాలు చెప్పినా సరే దాన్ని నాలుక మీద పెట్టుకుంటే ఆ తీపిదనం మైండ్ అనేది స్వీకరిస్తుంది. అప్పటిదాకా మీరు ఎన్ని చెప్పినా కానీ చక్కెర తీయ ఉంటుంది తప్ప దాని యొక్క ఫీలింగ్ ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ పనిచేస్తుందా లేదా మనకు తెలియాలన్నప్పుడు మన జీవితంలో జరిగిన సంఘటనల్ని కొన్ని బేరీజ్ వేసుకున్నప్పుడు ఇట్స్ ట్రూ అనేది మనకు అర్థమవుతుంది. నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెప్తాను నేను. అంటే ఎలా పనిచేస్తుంది సబ్జెక్టు, అది ఎంత పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనేది. ఎందుకంటే ముందు మీరు 2025 అడుగు పెడుతున్నారు కాబట్టి సబ్జెక్టు మీరు ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే ఇట్స్ జెన్యూన్. ఇంతకు మించి ఇంకా ప్రపంచంలో ఏదీ లేదు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నానంటే ఎన్నో చూస్తున్నాం మన జీవితంలో, ఎన్నో చేస్తున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేసాం, అంత అయిపోయింది, విసిగి వేసారిపోయాం. అయినా సరే ఇంకా నీ జీవితంలో ఒక చిన్న ఆశ అనేది మిగిలి ఉంటుంది. ఆ ఆశ నిన్ను మళ్ళీ ఒక ఉత్తేజితం చేసి నువ్వు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనేది మాత్రం ఎలా దారి చూపుతుంది, దానికి సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది నేను చెప్తున్నాను. నేను ఎంప్లాయీగా చేసినప్పుడు నేనున్న నుంచి నా ఊరికి రావడానికి ట్రైన్ బుక్ చేసుకోవాలి. ఆ విచిత్రం ఏం జరిగిందంటే అసలు ఆ రిజర్వేషన్ అవన్నీ ఏమీ లేవు, తత్కాల్లో బుక్ చేయాలి. ఓకేనా? తత్కాల్లో బుక్ చేయాలి. అసలు ఎంత హెవీ రష్, సంక్రాంతి పండుగ మూమెంట్. నేను అప్పుడు ఆంధ్రాలో పనిచేసేది, మా ఊరు రావాలి, ఫుల్ అయిపోయినాయి అన్నీ. తత్కాల్లో ఒక 1.5 hour టైం. నేను ఎప్పుడు ఒక దగ్గర బుక్ చేసేది, అతను చెప్పున్నాను నాకు టికెట్ బుక్ చేయమని చెప్పేసి ఏసీ దాంట్లో బుక్ చేయమన్నాను. ఆయన ఎంత ట్రై చేసినా కాలేదు అది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకేమైతే కావాలో దానికంటే ముందు నువ్వు రెడీ అయిపోవాలి. రెడీ అయిపోయినప్పుడు ఏం చేస్తా అంటే విశ్వం నమ్ముతుందో నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, నీకు నేను సిద్ధం చేయాలి. ఇప్పుడు ఒక విషయం గమనించండి, ఒక ఊరు వెళ్తానని మీరు ఫిక్స్ అయిపోయినారు, అయిపోయి అలా ఉంటే నడవదు. ఊరు వెళ్ళడానికి మీకు ఏమేం కావాలో బట్టలు సర్దుకోవాలి. అర్థమైందా? ఏమేం కావాలో సరంజామా అన్నీ సర్దుకోవాలి. అప్పుడు అది నమ్ముతుంది, ఓహో నువ్వు సిద్ధమైనావు కాబట్టి నేను నీకోసం ఏమైనా చేయాలి. అతను చెప్పేశాడు, సార్ టికెట్ దొరకడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి ఫుల్ హెవీ రష్, బస్సులు కూడా ఫుల్ ఉన్నాయి, ఏం చేయాలని అర్థం కాని స్థితి, కాబట్టి నేనేం చేయలేను సార్ అన్నాడు. నా కాన్ఫిడెన్స్, నా సబ్జెక్ట్ తెలుసు కాబట్టి నేనేమనుకున్నాను, అతడి చేసేదే ఉంది, విశ్వం చేస్తుంది కదా, నా పని నేను చేసుకోవాలి కదా. ఊరికి వెళ్ళడానికి అన్నీ సర్దుకున్నాను, నా బట్టలు కానీ లేకపోతే నా లగేజ్ కానీ నా బుక్స్ కానీ అన్నీ సర్దుకొని నేను పలానా టైంకి పలానా ట్రైన్కి వెళ్ళాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఇక్కడ డిజైన్ ఇవ్వాలి కదా మనం. అవును, ఇక్కడ డిజైన్ ఇవ్వాలి. ఆ డిజైన్ అయితే ఇచ్చేసిన తర్వాత సడన్గా అబ్బాయి ఫోన్ చేశాడు, సార్ 1 గంట మాత్రమే టైం ఉంది తత్కాలకి, మీరు వచ్చేయండి, ఆయన ఆ సెంటర్ ఉంది కదా అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాను. నేను వెళ్తే మీరు నమ్మండి ఒక 50-100 మంది ఉన్నారు అక్కడ. నేను ఇక్కడ రోడ్డు మీద ఉన్నాను, 50-100 మంది ఉన్నారు, రోడ్డు మీద ఉన్నాను. అసలు నన్ను చూసే పరిస్థితి లేదు అబ్బాయి, ఎందుకంటే అంత హడావుడిగా ఉన్నాడు ఆయన. సడన్గా ఏం చేశాడు, ఎందుకో ఇలా చూశాడు, చూసి 1 నిమిషం ఉండండి అన్నాడు. అంతే, ఆ 50-100 మందిని వదిలిపెట్టేశాడు. వచ్చేస్తారు బండి ఎక్కండి అన్నాడు ఆయన. అదేంటి అన్నాను, మీరు కూర్చోండి సార్, ఏం మాట్లాడకండి, ఇంకో 10 నిమిషాల కంటే ఎక్కువ టైం లేదన్నాడు. అక్కడ నుంచి జస్ట్ ఒక పొరలాంగ్ ఒక 1-2 కిలోమీటర్లు అక్కడ తీసుకెళ్ళి మీరు ఇక్కడ బయట నిల్చోండి సార్, మా ఫ్రెండ్ ఇల్లు ఒక 5 నిమిషాల్లో వస్తానన్నాడు. లోపలికి వెళ్ళాడు, వచ్చాడు, మీకు టికెట్ కన్ఫర్మ్ అయింది అన్నాడు. అదేంటండి అన్నాను, అక్కడ హెవీ రష్గా ఉంది, క్రష్గా ఉంది, మొత్తం జామ్ అయిపోతుంది, ఇక్కడ మా ఫ్రెండ్ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రై చేద్దామని వచ్చాను సార్ అన్నాడు. నా టికెట్ కన్ఫర్మ్ అయింది. ఓకే, అంటే అంత 100 మంది కొట్టుకుంటున్నా ఏం చేస్తున్నా సరే నాకు కావాల్సింది నాకు విశ్వం ఇచ్చిందా లేదా. ఎందుకు? నేను సిద్ధమయ్యాను, ఊరు వెళ్ళడానికి నేను సిద్ధమయ్యాను, అన్ని సిద్ధంగా పెట్టుకున్నాను కాబట్టి నేను సిద్ధంగా పెట్టుకున్నాను కాబట్టి అది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంకా గొప్ప మెరకలు చెప్తాను నేను మీకు. అది ఉదయం మా ఊరు రీచ్ అయ్యి 7 గంటలకి రీచ్ అవుతుంది మా ఊరికి. నేను అక్కడ దిగిపోవాలి.
రాత్రి పడుకునేప్పుడు నా సబ్ కాన్షియస్ మైండ్కి చెప్పి పడుకున్నాను ఏమని, ఒకవేళ నిద్రపోయినా చేసినా సరే నేను మాత్రం మా ఊరు రాగా నేను లేగాలి, లేచి మా ఊరిలో దిగాలి. అదే అనుకుంటాం కదా మనం, ఒక డెస్టినీ అనుకున్నప్పుడు ఆ డెస్టినీలో దిగాలి. సరిగ్గా ఉదయం 7 గంటలకి నేను హాయిగా పడుకున్నాను. మా ఊరు వచ్చేసింది, అందరు దిగిపోయారు, ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఎక్కడ దిగాలి, అక్కడ దిగిపోవాలి. అవును. సడన్ లేచి చూస్తే ట్రైన్ మూవ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను దిగాలి ఖచ్చితంగా. ట్రైన్ ఏమో మూవ్ అయింది. ఎలా అని ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ స్టేషన్లో దిగుదాం అనుకున్నాను. అప్పటికి ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది, మళ్ళీ టికెట్ లేదు, మళ్ళీ గొడవ అవుతుంది కదా, అలా అయితే అని చెప్పేసి అలా వెయిట్ చేస్తున్నాను. సడన్గా అనుకోకుండా మొత్తం ప్లాట్ఫామ్ దాటిన తర్వాత ట్రైన్ ఆగింది. ఎందుకోసం ఆగిందంటే ఒక 2 మిగిలిపోయినారు, ప్లాట్ఫామ్ కింద దిగారు. వాళ్ళ కోసం వాళ్ళ బంధువులు ఏదో చైన్ లాగారు. అక్కడి నుంచి వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. అంతలోపు నేను దిగాను. ఎవరి కోసం ఆపబడింది ట్రైన్? అలా బంధువుల కోసం ఆపబడలే ట్రైన్, నేను దిగాలి కాబట్టి ఆపబడిన ట్రైన్. ఇప్పుడు అర్థమవుతుందా? నేను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, నా కోసం ఏం చేయాలి, ఆ సబ్జెక్ట్ అనేది, విషయం అనేది అలా పనిచేస్తుంది. నువ్వు కాన్షియస్లో ఉన్నావా, అన్కాన్షియస్లో ఉన్నావా, ఎలా ఉన్నది నీకు సంబంధం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక్కోసారి కాన్షియస్లో ఉండి అన్కాన్షియస్ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం, కానీ అది మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇప్పుడు మీ అమ్మ ఎలా చేస్తుంది అంటే, నువ్వు తింటావా సంబంధం లేదు, నీకోసం మాత్రం వండి పెడుతుంది. అవును. వచ్చిన తర్వాత తినమని రిక్వెస్ట్ చేస్తుంది, తినకపోతే పడుకోమంటుంది. నువ్వు పడుకున్నా సరే వీడు తినలేదని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుందా. మళ్ళీ రాత్రి తినలేదని ఉదయం లేవగానే ఫ్రెష్గా నీకేదో తొందరగా చేసి పెడుతుంది ఆమె. అంటే నువ్వు తినకపోయినా తన పని మాత్రం, తన బాధ్యత మాత్రం తను చేస్తుంది. కాబట్టి విశ్వం తల్లి లాంటిది. 24 గంటలు నిన్ను కాచుకొని నీ గురించి ఆలోచిస్తూ నీకేమేం కావాలో అన్నీ సర్దుతుంది. కాకపోతే ఇది ఎప్పటిదాకా నీకు తెలీదు, నువ్వు దాన్ని గమనించేంతవరకు తెలియదు. ఇప్పుడు ఆ చర్య అనేది ఎలా జరిగింది, ప్రతి చర్య ఎలా జరిగింది, ఆ చర్యని నేను చేసుకొని సిద్ధంగా ఉండడం వల్ల ఆ ప్రతి చర్యను నేను చూడగలిగాను, విశ్వం ఏం చేసింది అనేది. ఒకవేళ ఈ చర్యను నేను చేయలేదనుకో, నేను అన్నీ రెడీ పెట్టుకోలేదు, ఆ పోతే వేలే వాడు చేస్తాడులే, రిజర్వేషన్ ఏదో అయిపోతుందిలే అనుకున్నావు అనుకోండి, అప్పుడు వర్కౌట్ కాదు. తను పని చేస్తుంది, నువ్వు దానికి సిద్ధంగా లేవు కదా, కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతుంది. నీ తరఫు నుంచి చర్య ఫెయిల్ అయిపోతుంది. ప్రతి చర్య అలాగే ఉంటుంది. కాబట్టి నీ చర్యను బట్టి ప్రతి చర్య విషయంలో నిరంతరం జరుగుతుంటుంది. ఇట్స్ వర్కింగ్. ఓకే, ఖచ్చితంగా పనిచేస్తుంది, పని చేయకపోవడం అంటూ లేదా. రియల్లీ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ. థ్యాంక్ యూ అండి.